నమస్తే ఏసీటీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ ముందుగా హెడ్లైన్స్ నిమ్మలూరులో బెల్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు వస్తాయని స్పష్టం చేసిన వెంకయ్య ఎట్టి పరిస్థితుల్లో 2018 నాటికి పోలవరం పూర్తి కావాలి అధికారులు ఏజెన్సీలకు ఆదేశం వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసిన సీఎం చంద్రబాబు ఏపీకి ప్రకటించింది వండర్ఫుల్ ప్యాకేజ్ కేంద్ర మంత్రి సుజనా చౌదరి విపక్షాలు తప్పుదోవ పట్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నాయన్న సుజన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 27 నెలల్లో చేసింది శూన్యం వాస్తవ పత్రం విడుదల చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి ఇక వివరాలు చూస్తే భద్రతా దళాలు రాత్రి వేళల్లో ఉపయోగించేలా నైట్ విజన్ పరికరాలు తయారు చేసేందుకు బెల్ సంస్థ శ్రీకారం చుట్టింది కృష్ణా జిల్లా నిమ్మలూరులో నిర్మించనున్న బెల్ సంస్థకు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు 300 కోట్లతో నిర్మించే ప్రాజెక్టు త్వరలోనే పూర్తి చేసుకుంటుందని తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు వస్తాయని తెలిపారు ప్రాజెక్టు వలన ప్రయోజనం ఉంటుందన్నారు రైతులు ప్రజలు సహకరిస్తే బందరు పోర్టు పూర్తి చేస్తామని చెప్పారు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని స్పష్టత ఇచ్చారు ఈ కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు శాసనసభ్యులు పాల్గొన్నారు శిలాఫలక ఆవిష్కరణ సైతం గావించారు నిమ్మకూరి పరిసర ప్రాంతాలకి ఒక విధంగా చెప్పాలంటే విభజన వచ్చిన తర్వాత మనకు అనేక అనుకూలమైన పరిస్థితులు వచ్చాయి ఈరోజు ఇక్కడ ఇండస్ట్రీ పెడుతున్నాం ఈ ఇండస్ట్రీకి మీరు చూస్తే మనం ఎయిర్పోర్ట్ నుంచి రావాలంటే 20-25 నిమిషాలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది ఎయిర్పోర్ట్ నుంచి మచిలీపట్నం రోడ్డు కనెక్ట్ చేస్తున్నాం 4 లేన్ రోడ్డు వేస్తాం అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి వస్తే ఈరోజు విజయవాడ మచిలీపట్నం కేంద్ర ప్రభుత్వ సహకారంతో వారి ఆధ్వర్యంలో ఇది 4 లేన్ రోడ్డు వేస్తున్నారు పనులు కూడా ప్రారంభమైనాయి 2 సంవత్సరాల్లో ఇది పూర్తి అవుతుంది మీరు మచిలీపట్నం నుంచి రాజధానికి రావాలంటే 45 నిమిషాల్లో వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన మచిలీపట్నం నిన్నే మేము నోటిఫికేషన్ కూడా ఇచ్చాం చేయకుండా అడిగితే ప్రాజెక్టు రావు భూమి లేకుండా ఈ యొక్క మనం ఇందాక చెప్పినట్టు ఈ యాంత్రిక పరిజ్ఞానాన్ని మనం ఉపయోగించుకోలేం కదా ఎయిర్పోర్ట్ కావాలన్నా భూమి కావాలా మచిలీపట్నం పోర్టు కావాలన్నా భూమి కావాలా నౌక ఇది కావాలంటే కూడా బస్ స్టాండ్ కావాలంటే భూమి కావాలా ఇళ్లు కట్టాలంటే భూమి కావాలా కానీ మన మిత్రులు కొందరు భూములు ఏమి తీసుకోవద్దు ఏ భూములు తీసుకోవద్దు ఏం కట్టకపోయినా పర్వాలేదు అని చెప్తూ ఉన్నారు చెప్పే 60 ఏళ్ల మన దేశాన్ని ఇప్పటికీ ఇంకా ఇంత అధోగతి పాలు చేశారు కానీ చంద్రబాబు నాయుడు ఇవేమి లెక్క చేయకుండా పోలవరం ప్రాజెక్టు పనులు ఎట్టి పరిస్థితుల్లో 2018 మే నెల నాటికి పూర్తి కావాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను నిర్మాణ కాంట్రాక్టర్లను ఆదేశించారు ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష చేస్తానని చెప్పిన సీఎం తొలి సోమవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయం నుండి పరిశీలించి వర్చువల్ రివ్యూ చేశారు విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో కూర్చున్న సీఎం పోలవరం వద్ద ఏం పనులు జరుగుతున్నాయో ప్రత్యక్షంగా చూస్తున్నారు ఆయన ఎదుట రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరయ్యారు గత వారం ఏరియల్ సర్వే చేసిన ఆయన ఈసారి వర్చువల్ సర్వే అండ్ రివ్యూ చేశారు ఎర్త్ వర్క్ స్పిల్ ఛానల్ గేట్లు కాపర్ డామ్ బ్రిడ్జి పనులతో పాటు ఏ పనులు ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారు ఎప్పుడు పూర్తి చేస్తారు ప్రణాళిక రూపొందించి డాక్యుమెంటు రూపొందించాలన్నారు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా నిరంతరంగా పనులు సాగేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు ప్రాజెక్టు పనుల వద్ద నుండి డ్రోన్ 3G లైవ్ల ద్వారా ఇంజనీరింగ్ అధికారులు ఏజెన్సీలు సీఎం అడిగిన సందేహాలకు సమాధానమిచ్చారు ఇక నుంచి పోలవరం రైట్ కెనాల్ పేరును పట్టిసీమ నదిగా నామకరణం చేయాలన్న యోచనలో ఉన్నట్లు సీఎం తెలిపారు రాష్ట్రానికి ప్రకటించిన ప్యాకేజీ వండర్ఫుల్ ప్యాకేజీ అని కేంద్ర మంత్రి సుజనా చౌదరి అన్నారు దేశ భద్రత కోసం రక్షణగా ఉన్న జవాన్లపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు జవాన్ల మృతి పట్ల సంతాపం తెలిపారు మన దేశంపై జరుగుతున్న ఉగ్రవాద దాడులను తరిమి కొట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు హోటల్ మురళీ ఫార్చ్యూన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి మాట్లాడుతూ ప్రత్యేక ప్యాకేజీపై విపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు హోదా అన్న పేరు లేదు తప్ప అంతకు మించిన మేలు జరిగే అంశాలు ప్యాకేజీలో ఉన్నాయి స్పెషల్ స్టేటస్తో ఉద్యోగాలు రావన్నారు హోదా పట్ల కాంగ్రెస్ నేత జైరాం రమేష్ చెప్పిన మాటలు అవాస్తవమన్నారు ఇంకా మేలు జరిగే అంశాలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు
పోలవరం ప్రాజెక్టు పూర్తికి కేంద్రం పూర్తి స్థాయి నిధులు ఇస్తుందన్నారు. 2 అంశాలే పెండింగ్లో ఉన్నాయని వాటిని పూర్తి చేస్తామన్నారు. మిత్రపక్షంతో కలిసి ఉంటేనే మంచిది, కలిసి కాపురం చేసుకుంటే మంచిదన్నారు. రాష్ట్ర విభజన జరగవలసిన అవసరం వస్తే చేయటం వేరు, ఇట్లా అన్యాయంగా మెడబెట్టి గెంటుతూ సరైన సమన్యాయం చేయలేదు అనేది మన ముఖ్యమంత్రి గారు మొదల నుంచి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా చివరికి మిత్రపక్షం ఉండటం మూలాన డెఫినెట్గా కొంత అడ్వాంటేజ్ వచ్చింది. ఇంత ఆలస్యం అవ్వాల్సిన నెసెసిటీ అయితే లేదు. ఈ ఆలస్యం చేయకుండా చేస్తుంటే ఇంకా బాగుండేది. కానీ అదృష్టవశాత్తు ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఏమేమి లాభాలు రావాలో అవన్నీ కూడా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంది కాబట్టి అదన్నీ కూడా చట్టబద్ధత క్రియేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు చేస్తే మాత్రం ఎటువంటి రకమైన ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనకు రెండే మెయిన్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్కి రావాల్సిన బెనిఫిట్స్, పోలవరానికి సపోర్టు. పోలవరం 100%, 90% కూడా కాదు, పదే చెప్తానే ఉన్నాం. 100% ఇస్తున్నారు కాబట్టి ఆలోచించవలసిన అవసరం లేదు. బీజేపీ వాళ్ళు చెప్పనియండి, మేము చెప్పనియండి, కేంద్ర ప్రభుత్వం చొప్పున అది జాయింట్ డెసిషన్ కాబట్టి ఇది చాలా మంచి పరిణామం జరిగింది. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి చాలా బెనిఫిట్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇవన్నీ వచ్చి, ఎందుకంటే ఫైనాన్షియల్ ఈజింగ్ వస్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది. పోలవరం ప్రాజెక్ట్ వస్తే రైతులకు ఎంతో బెనిఫిట్. అనేక ప్రాజెక్ట్స్, రైల్వే లైన్స్ రానివ్వండి, రోడ్స్ రానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ రానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ మూలాన ఆల్రెడీ పోలంతమంది స్టూడెంట్స్కి బెనిఫిట్ జరిగింది. ఇక ముందు కూడా ఈ ఎకనామిక్ యాక్టివిటీ డెవలప్ అయితే ఉద్యోగాలు వస్తాయి, కానీ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తే ఉద్యోగాలు రావు. స్పెషల్ కేటగిరీ స్టేటస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి ఇచ్చే దాంట్లో ఓ 30% అదనంగా ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది గ్రాంట్ కింద. అంతకు మించి వేరే ఏమీ లేదు. ఇది క్షుణ్ణంగా స్టడీ చేసి డెఫినెట్గా మీడియా వాళ్ళు చాలా పవర్ఫుల్ మీడియం కాబట్టి మీరందరూ కూడా బాగా చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. పోలవరం ప్రాజెక్టు పనులు వేగవంతంగా జరుగుతున్నాయని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రతి సోమవారం సమీక్ష జరుగుతుందని ఉమా తెలిపారు. వర్షం పడినప్పటికీ పనులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయబడ్డాయని పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై వీడియో స్ట్రీమింగ్ ద్వారా కాంట్రాక్టు ఏజెన్సీలతో సమీక్ష నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం 3 లక్షల క్యూబిక్ మీటర్ల చొప్పున పని జరుగుతోందని, రానున్న రోజుల్లో మరో 2 లక్షల క్యూబిక్ మీటర్ల చొప్పున పని జరిగేలా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని ఆయన అన్నారు. ఇకపై డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ సమర్పించాలని సూచించామని, దానికి ఏజెన్సీలు అంగీకరించాయని వెల్లడించారు. పట్టిసీమ ద్వారా 20 టీఎంసీ నీటిని కృష్ణా డెల్టాకు తరలించడం జరిగిందని తెలిపారు. అయితే కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అర్థం లేని ఆరోపణలు చేయడం బాధ్యతారాహిత్యమని ధ్వజమెత్తారు. డిజైన్ మార్చాలని, వేగవంతం చేయాలని టీడీపీ తప్పుకోవాలని అర్థం లేని వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కనీస అవగాహనతో మాట్లాడాలని సూచించారు. గత మంగళవారం నుంచి ఈరోజు వరకు కూడా దగ్గర 3 లక్షల క్యూబిక్ మీటర్ల ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్ జరిగింది. దాన్ని రాబోయే 2 వారాల్లో 2 లక్షల క్యూబిక్ మీటర్ల ఎక్స్కవేషన్కి ట్రాన్స్ట్రాయ్, త్రివేణి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ చేసుకుంది సవివరంగా తెలియజేశారు. ఎన్ని ఎక్స్కవేటర్స్ మూవ్ చేయబోతున్నారు, రైనీ సీజన్ అయినప్పటికీ కూడా అక్కడ ఉన్న నీటిని ఏదైతే ఆధునిక యంత్రాలను కూడా పెట్టి ఆ డీవాటరింగ్ చేయటానికి ఏ విధంగా చర్యలు తీసుకున్నది కూడా ఏజెన్సీస్ వివరించాయి. రాబోయే 2 వారాల్లో ఈ ఎక్స్కవేషన్ వర్క్ 2 లక్షల క్యూబిక్ మీటర్ల పైగా పెంచాలని ఈరోజు నిర్ణయం తీసుకున్నాం. అట్లాగే సవివరంగా స్పిల్వే ఛానల్ నెక్స్ట్ మంత్ కాంక్రీట్ పనులు ప్రారంభం చేయడానికి ఏ విధంగా ఎట్లా ముందుకెళ్ళేది అనేది సవివరంగా నెక్స్ట్ వచ్చే సోమవారానికి. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ, టీడీపీలు ప్రజల హక్కులను కాలరాస్తున్నాయని పీసీసీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి విమర్శించారు. విషజ్వరాలతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. వాస్తవ పత్రం ద్వారా ప్రజలకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరిని తెలియజేస్తామన్నారు.
ఆంధ్రరత్న భవనంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రఘువీరారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విస్మరించాయన్నారు. 27 నెలల బీజేపీ టీడీపీ పాలనపై వాస్తవ పత్రం విడుదల చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీకి వంతపాడుతూ రాష్ట్రాన్ని ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని విమర్శించారు. మలేరియా డెంగ్యూ జ్వరాలతో రాష్ట్రమంతటా ప్రజలు విషజ్వరాల బారిన పడి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిమయంగా మారాయని అన్నారు. 27 నెలల పాలనపై బహిరంగ చర్చకి రావాలని సవాల్ విసిరారు. ఇంకా 33 మాసాలు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పాలనకి గడువు ఉందని, ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి సారించాలన్నారు. వాస్తవ పత్రాన్ని 175 నియోజకవర్గాల్లో ప్రజల వద్దకు తీసుకువెళ్తామని చెప్పారు. ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. బీజేపీ టీడీపీల నిరంకుశ పాలనపై కాంగ్రెస్ పోరాటం చేస్తుందని వెల్లడించారు. బీజేపీ టీడీపీ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు అనునిత్యము తీసుకుంటా ఉన్నాయి. గత కాంగ్రెస్ హయాంలో ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్రంలో దేశంలో తీసుకున్నటువంటివి తిరోగమనం వైపు తీసుకెళ్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం అవినీతిలో కూరుకొని పోయినాయి. రాష్ట్రానికి హక్కుగా సంక్రమించిన ప్రత్యేక హోదా ఈరోజు 2 పార్టీలు ప్రభుత్వాలు కాలరాస్తూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈరోజు ఈ వాస్తవ పత్రంలో మేము పేర్కొనడం జరిగింది. చివరికి పరిపాలన ఎంత కుంటుపడిందంటే వేలాది మంది రాష్ట్రంలో మలేరియాతో డెంగ్యూతో విషజ్వరాలతో చచ్చిపోతూ ఉంటే పట్టించుకునేటువంటి నాథుడు లేడు. తమిళనాడు రాష్ట్రంలో తెలుగు భాష అభివృద్ధికి అక్కడి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టారో అధ్యయనం చేసేందుకు ఏపీ తెలుగు భాష అభివృద్ధి కమిటీ చెన్నై చేరుకుంది. సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి సారథ్యంలో కమిటీ సభ్యులంతా వివిధ విద్యా సంస్థలలో అమలవుతున్న విధానాలను పరిశీలించారు. 2 రోజుల పాటు పర్యటించి తెలుగు భాష పరిరక్షణకు చర్యలు తీసుకోవడం, తెలుగు వారిని కలవడం జరగనుంది. తమిళనాడులో పర్యటిస్తున్న కమిటీ సభ్యుల్లో డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్, పరకాల ప్రభాకర్ అధికారులు ఉన్నారు. ప్రతిపక్ష నాయకులు జగన్ ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేస్తున్నారని శాసనసభ్యులు బుద్ధ వెంకన్న అన్నారు. వారంలో ఒకసారి కోర్టుల చుట్టూ తిరిగే నాయకులు విమర్శలు చేస్తే ప్రజలు విశ్వసించబోరని ఆయన ఎద్దేవా చేశారు. చంద్రబాబుపై విమర్శలు చేసే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని బుద్ధ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసన మండలి సభ్యులు బుద్ధ వెంకన్న మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష చేస్తూ అభివృద్ధిని పరుగులు తీయిస్తున్నారని చెప్పారు. అయితే ప్రతిపక్ష నాయకుడు జగన్ మాత్రం కోర్టుల చుట్టూ తిరుగుతూ అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేదానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజమెత్తారు. ఈ కుట్రలో భూమన కరుణాకర్ రెడ్డిని భాగస్వామిని చేశారని ఆరోపించారు. సిఆర్డీ విచారణలో భూమన భాగస్వామ్యం స్పష్టమైందని తెలిపారు. వైసీపీ నాయకులు జైలుకెళ్లే జగన్ను నమ్ముకొని చంద్రబాబు నాయుడుపై వ్యాఖ్యలు చేయటం తగదని హితవు పలికారు. రెండు కూడా ఆయన చేసే మంచి పనులు కూడా ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం ఎప్పుడు సస్యశ్యామలంగా ఉండాలని ప్రతి సోమవారం పోలవారంగా ఆయన డైరీలో ఆ సోమవారాన్ని పోలవారంగా ఆయన మార్చుకొని ఆ రోజు పోలవరం గురించి సంబంధించినటువంటి పనుల మీద సమీక్ష చేయడం. జగన్మోహన్ రెడ్డి వారానికి ఒకరోజు శుక్రవారం, పెద్ద బాసు ఏమో శుక్రవారం కోర్టుకి హాజరవ్వాలి. చిన్న బాసు భూమన కరుణాకర్ రెడ్డి ఆయనేమో సిఐడి కేసులో సోమవారం నాడు కోర్టుకు హాజరవ్వాలి. పెద్ద బాసు ఏమో సిబిఐ కేసుల్లో శుక్రవారం కోర్టుకు హాజరవ్వాలి. చిన్న బాసు భూమన కరుణాకర్ రెడ్డి ఆయన సోమవారం నాడు సిఐడి కేసులో
కోర్టుకు హాజరవ్వాలి. వీళ్ళ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించేది. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి దేవినేని నెహ్రూ ధన్యవాదాలు తెలిపారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 19 ఏళ్ల తర్వాత తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరటం సంతోషం కలిగించిందని అన్నారు. పాత మిత్రులు అందరితో కలిసి పనిచేస్తానని నెహ్రూ పేర్కొన్నారు. రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి తాము పార్టీకి ఏ విధంగా సహాయపడాలి అన్న విషయంపై స్పష్టత తీసుకుంటానని నెహ్రూ వెల్లడించారు. దీనికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఒక శక్తిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని నా వల్ల వాళ్ళకేమీ ఎక్స్ట్రా బలం అక్కర్లా, నా వల్ల ఎక్స్ట్రాగా కొంత కార్యకర్తల్ని వాళ్ళకి సపోర్ట్గా నిలబడటం అనేది జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ప్రజలు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చారు, మొగ్గు చూపారు. వాళ్ళంతా కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేసుకుంటానే వెళ్ళిపోయారు. మేము వచ్చి మేమేదో గెలిపించి లేకపోతే మేమేదో పార్టీకి బలం అని నేను చెప్పను. వాళ్ళు చేసే కార్యక్రమాలకి ఉడతా భక్తిగా మా యొక్క సహకారం ఉంటుంది. వాళ్ళతో ఏ విధంగా మింగిల్ అయిపోవాలనేటువంటి ప్రణాళికను కూడా అతి త్వరలో మేము చేసుకుంటాం. ఎందుకంటే మొన్న వచ్చినటువంటి జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక విజయవాడ పట్టణం కాదు, మొత్తం జిల్లా మొత్తంలో కూడా నలుమూలల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళకి నేను న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక నాయకుడిని నమ్మి మేము మీ అమ్ముతున్నామంటే ఆ నాయకుడు తుది వరకు కూడా తన ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు ఆ కార్యకర్తలను కాపాడుకోవటం అనేది ఆ నాయకుడి యొక్క ఉద్దేశం. ఆ విధంగా ఉంటేనే నాయకత్వం నిలుస్తుంది. ఆ నాయకత్వానికి అనుగుణంగానే నన్ను నమ్మి వచ్చినటువంటి కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా తుదికంటూ కూడా నేను వాళ్ళకి న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఎదుటి వాళ్ళకి ఇబ్బంది లేకుండా. విమానాశ్రయం అభివృద్ధి పేరుతో ప్రభుత్వం తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని గ్రామీణ పేదల సంఘం నాయకులు భాస్కర్ డిమాండ్ చేశారు. ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడుతూ రేణిగుంట మండలంలోని బాధిత రైతులకి న్యాయం చేయాలని కోరారు. గత 11 సంవత్సరాలుగా నష్టపరిహారం కోసం బాధితులు తిరుగుతున్నా స్పందించిన అధికారి ప్రజా ప్రతినిధి లేరని వాపోయారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉధృతమైన పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. మా మండలంలో 1970లో భూములు ఇవ్వడం జరిగింది పేదలందరికీ. ఒక 5-6 గ్రామాల ప్రజలకి, వారందరికీ కూడా కుటుంబానికి 2 ఎకరాల భూములు ఇచ్చారు. 30 సంవత్సరాలు సాగు చేసుకున్న తర్వాత 2005లో ప్రభుత్వం అభివృద్ధి కోసమని, విమానాశ్రయం విస్తరణ కోసమని, ఇంకా ప్రైవేట్ సంస్థల కోసమని ఈ భూముల్ని ఆక్రమించుకొని నేటి వరకు ఈ 11 సంవత్సరాల్లో ఒక పైసా నష్టపరిహారం ఇవ్వట్లేదు. గతంలో ఉన్న అధికారులందరినీ కలవడం జరిగింది. స్థానిక ఎంఆర్ఓ కాని నుంచి, కలెక్టర్ల కాని నుంచి, అప్పుడు ముఖ్యమంత్రులను కూడా కలవడం జరిగింది. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు అయినా ఈ సమస్యను పరిష్కరించి ఆ గ్రామీణ ప్రజలకు ప్రస్తుతం ఓపెన్ మార్కెట్ వాల్యూ ప్రకారం వీళ్ళకి నష్టపరిహారం కానీ లేదంటే ప్రత్యామ్నాయంగా కుటుంబానికి 2 ఎకరాల భూములన్నీ ఇవ్వాలని, అదేవిధంగా ఆ స్థానిక ప్రాంతాల్లో కొత్తగా వస్తున్న కంపెనీలలో దళిత ఉద్యమ నేత బొజ్జ తారికం సేవలు మరువలేనివని కుల వివక్ష వ్యతిరేక చైతన్య ప్రచార కమిటీ నాయకులు రాజేష్ అన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర కేవీపీఎస్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి బొజ్జ తారికం చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని చెప్పారు. శోక సముద్రంలో మేము బాధపడుతూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. ఇదే పరిస్థితిలో ఆయన బ్రతికినంత కాలం కూడా దళిత గిరిజనుల కోసం, వాళ్ళ హక్కుల కోసం అనేక ఉద్యమాలు చేశారు. అగ్రకుల ఆధిపత్యంతో కారంచేడు గ్రామంలో దళితులకు సంబంధించి ఆత్మగౌరవం విషయంలో అగ్రకులాలకి దళితుల మధ్య ఏర్పడిన వివాదం ఒక పాశవిక హత్యలకు దారితీస్తే కారంచేడులో ఆ కేసు విషయం మీద కానివ్వండి, వాళ్ళకి శిక్ష పడే వరకు కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు నిర్మించాలని చెప్పేసి అక్కడ నిందితుల తరపున ఎవరైతే అగ్రకులాలు కొమ్ము కాస్తూ ఉన్నారో
వాళ్ళకి శిక్ష పడే విధంగా పెద్ద ఎత్తున మరి కారంచేడు ఉద్యమం నుంచి చుండూరు కదిరిగుప్పం వరకు కూడా మరి బొజ్జా తారకం గారి ఉద్యమాలు కొనసాగుతూ ఉన్నాయి. అదే మొట్టమొదటిగా దళిత ఉద్యమ నేత, తర్వాతే కత్తి పద్మారావు గారే కానీ వివిధ నాయకులు అనేక మంది వచ్చారు. కానీ 1962 సంవత్సరంలో కంచికచర్లో ఒక దళితుడు ఏదో చిన్న స్టీల్ గిన్నె ఏదో దొంగతనం చేశాడనే ఉద్దేశంతో అతను పట్టుకొని చెట్టుకు కట్టేస్తే అప్పుడు ఆనాటి కేంద్ర మంత్రి అయిన బాబు జగజ్జీవన్ రావు గారిని ఈ రాష్ట్రానికి ఈ కంచికచర్ల తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కింది. అక్కడి నుంచే దళిత ఉద్యమాలు ఊపందుకున్నాయి. ఏదేమైనప్పటికీ 1986 ఆ ప్రాంతాల్లో కారంచేడు ఇష్యూ జరిగినప్పుడు నేను న్యాయవాది వృత్తిని కూడా పక్కన పెట్టేసి దళిత ఉద్యమం కోసం సేవ చేస్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన వాదించలేదు. వారి కుమారుడు ఒక IAS ఆఫీసర్గా ఉన్నాడు, కుమార్తె కూడా ఆఫీసర్గా ఉంటుంది. ముందు అలాంటి నాయకులు ఈ దళితుల్లో ఉద్భవించాలని ఈ సందర్భంగా ఆయనకి. భారతదేశం తరపున ఒలింపిక్స్లో పాల్గొన్న మొట్టమొదటి క్రీడాకారుడు షంషేర్ ఖాన్కు అర్జున అవార్డు ప్రకటించాలని యూత్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు షూబ్లీ డిమాండ్ చేశారు. అలనాడే దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన గొప్ప క్రీడాకారుడని కొనియాడారు. క్రీడాకారులకి ప్రోత్సాహం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో యూత్ వెల్ఫేర్ ఏపీ మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా యూత్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు షూబ్లీ మాట్లాడుతూ 1956వ సంవత్సరంలో జరిగిన విశ్వ క్రీడల్లో పాల్గొన్న వ్యక్తి గుంటూరు జిల్లాకు చెందిన షంషేర్ ఖాన్ అని అన్నారు. తెలుగువాడైన షంషేర్ ఖాన్ ఆనాడే ఒలింపిక్ క్రీడల్లో పతాకం సాధించి దేశ కీర్తి ప్రతిష్టలను దిగంతాలకు చాటారని చెప్పారు. ప్రస్తుతం షంషేర్ ఖాన్ 83 సంవత్సరాల వయసులో అనారోగ్యంతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి షంషేర్ ఖాన్కి ప్రభుత్వం తక్షణమే గుర్తింపుని ఇచ్చి అర్జున అవార్డు ప్రకటించాలని డిమాండ్ చేశారు. క్రీడాకారులకి ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహం కొరవడిందని, ఎన్నో అవకాశాలు ఉన్న క్రీడాకారులకి ప్రోత్సాహం అందించాలని కోరారు. షంషేర్ ఖాన్కు అర్జున అవార్డు ప్రకటించే దిశగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమాలోచనలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో మాస్టర్ స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. యూత్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో మరియు మాస్టర్ ఫెడరేషన్ స్విమ్మింగ్ అసోసియేషన్ కృష్ణా జిల్లా మరియు స్టేట్ వీళ్ళిద్దరి యొక్క సహకారంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, ఈరోజు క్రీడలు 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 అని చెప్పేసి మేము అందరం అంటున్నాం. కానీ 1956లో మెల్బోర్న్లో ఎప్పుడైతే మన ఒలింపిక్స్ జరిగినాయో ఆ 1956లో ఈ షంషేర్ ఖాన్ అనే వ్యక్తి అక్కడికి వెళ్ళి ఇక్కడి నుంచి, అంటే ఈయన 1946లో ఇండియన్ ఆర్మీ, అంటే అప్పటికి ఇండియన్ ఆర్మీ లేదండి, అంటే 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది కాబట్టి 46లో ఈయన రిక్రూట్ అయ్యాడు. అటువంటి వ్యక్తిని మేము మీడియా ద్వారానే తెలుసుకోవాల్సి వచ్చిన పరిస్థితి మా యొక్క క్రీడా సంఘాలకు వచ్చిందంటే నిజంగా ఎంతో దౌర్భాగ్యంలో మనం ఉన్నాం. మీరు లేకపోతే ఆయన గురించి మాకు తెలిసేది కాదు. హిందూ పేపర్ కావచ్చు, సాక్షి కావచ్చు, ఏదో ఎనీహౌ ప్రింట్ మీడియా ద్వారా మేము తెలుసుకున్న తర్వాత వెంటనే ఆయన ఇంటికి వెళ్ళాము, ఆయన సంప్రదించాము, ఆయన పరిస్థితి చూసాము. ఇటువంటి వ్యక్తికి ఎంతో చేయాల్సిన అధికారులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఎందుకో తెలియని కారణంతో చేయలేకపోయినారు. అయితే దానికి కంకణం కట్టుకొని మన స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి వారికి ఇప్పటికైనా 85 సంవత్సరాల వృద్ధాప్యం ఉన్నా కూడా వారికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం కావాలో వాటిని వారికి అంది. అప్పట్లో ఎంత చేశారనేది ఇప్పట్లో మాకైతే చేత కాదు, కానీ అప్పుడున్న ఆయన స్టామినా కావచ్చు, ఆయన కృషి కావచ్చు, ఆయన పట్టుదల కావచ్చు, ఆయన కుటుంబం కావచ్చు, లేక ఆయన చేసిన డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం కావచ్చు, ఇవన్నీ ఉండటం వల్ల అది సాధించాడు, ఒలింపిక్లు పోయాడు అనేది మనం యథార్థం. అది మనకు తెలిసింది ఎప్పుడంటే ఢిల్లీలో మేము వెళ్ళిన తర్వాత ఒలింపిక్ దాంట్లో రికార్డు చూసారు అంతే. అవును, ఆయన టైం ఇది ఇచ్చాడు, ఈ ఇంట్లో ఇది, ఈ టైం ఫ్రీ స్టైల్ ఇది, బటర్ఫ్లై ఇది, ఫ్రీ స్ట్రోక్లు ఇది అని కూడా ఇచ్చారు. నా దీంట్లో ఉంది, మీకు కావాలంటే టైం కూడా చెప్తాను. సో అలాంటి వ్యక్తిని మరి ఎందుకు మర్చిపోయినారు ఏమంటే ఫాలోఅప్ లేక, అసోసియేషన్స్ వాళ్ళు కాక, లేక మరికొందరు వెంటబడితే తప్ప ప్రభుత్వం నుంచి వచ్చే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో ఎక్కడిదక్కడ. ముఖ్యంగా నార్త్ సాంఘిక సంక్షేమ హాస్టల్స్లో మెరుగైన విద్యను అందించడమే లక్ష్యమని మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. ఇకపై వృత్తి విద్యా కోర్సులలో శిక్షణ ఇస్తున్నామని వెల్లడించారు. ప్రతి విద్యార్థికి ఉద్యోగాలు రావాలన్నదే తమ లక్ష్యమని మంత్రి తెలిపారు. అంతేకాక టెక్నాలజీని వాడుకోవడం ద్వారా మెరుగైన విద్య అందించేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి రావెల పేర్కొన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు స్టేట్ గెస్ట్ హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కృష్ణా పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఇదే స్ఫూర్తితో సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో సీసీటీవీలు పైలట్ ప్రాజెక్టు కింద ప్రవేశపెట్టామన్నారు. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయని వాటిని అధిగమించేందుకు అన్ని జిల్లాలలో అమలు చేయాలని నిర్ణయించామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆశయం మేరకు టెక్నాలజీని ఉపయోగించుకొని విద్యార్థులకు అత్యుత్తమ విద్యను అందించాలని యోచిస్తున్నామని చెప్పారు. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలో విద్యతో పాటు వొకేషనల్ కోర్సుల్లో కూడా తర్ఫీదునిస్తున్నామని వెల్లడించారు. తర్వాత ఇప్పుడు కొత్తగా ఇంకొక సిస్టమ్ పెడుతున్నాము. అదేంటంటే వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటారు దాన్ని. ఇప్పుడు వీళ్ళకి విద్యతో పాటు సమాంతరంగా నైపుణ్యాల శిక్షణ ఇస్తున్నాము. దానికి ఒక ప్రాజెక్ట్, ఒక 120 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అది స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఆ ప్రపోజల్ ఇచ్చారు. ఆ ప్రపోజల్ ఆమోదిస్తే క్లాసులతో విద్యతో పాటు నైపుణ్యాలు కూడా సమాంతరంగా ఇస్తారు, శిక్షణ ఇస్తారు. వాళ్ళకి నైపుణ్యాలకు కూడా శిక్షణ ఇస్తే ఏమవుతుందంటే కంప్యూటర్ విద్య కానీ, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, లేదు ఇతరత్ర సాంకేతిక పరిజ్ఞానం ఉంటే వాళ్ళు చదువు అయిపోయేసరికి ఉద్యోగాలు చేయడానికి సిద్ధపడతారు. ఇవాళ మన పిల్లలకి ఉన్న పెద్ద సమస్య ఏంటంటే స్కిల్ గ్యాప్, నైపుణ్యాల కొరత ఉంది. మార్కెట్లో ఇవాళ ఉద్యోగాలకు కావాల్సినటువంటి నైపుణ్యాలు వీళ్ళల్లో కొంత తగ్గుతున్నాయి. సాఫ్ట్ స్కిల్స్ ముఖ్యంగా ఉండటం లేదు. కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, టెక్నికల్ స్కిల్స్, వాటిల్ని మేము చదివేటప్పుడే 5వ తరగతి నుంచే ఆ నైపుణ్యాలను ఇస్తాము. పిల్లలు ఏ విధంగా వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది, వాళ్ళ న్యూట్రిషనల్ వాల్యూ ఎలా ఉంది, ఇవన్నీ కూడా మానిటర్ చేస్తాము. టీచర్స్ పెర్ఫార్మెన్స్ని కూడా అసెస్ చేస్తాం. టీచర్స్ ఏ విధంగా బోధిస్తున్నారు, వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి కూడా వాళ్ళకి గ్రేడ్స్ ఇచ్చి, కొన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి, ఒకవేళ వెనుకబడిపోతే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, మొత్తం మీద ఈ వ్యవస్థని కార్పొరేట్ స్థాయి కంటే మించినటువంటి విద్యా విధానాన్ని ఏర్పాటు చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు. హాస్టల్స్ అన్నిటిని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా మారుస్తున్నాము. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చడం ద్వారా విద్యా ప్రమాణాలు పెరుగుతాయి, నాణ్యమైనటువంటి విద్యను వాళ్ళకి అందించవచ్చు, మెరుగైనటువంటి సౌకర్యాలు ఇవ్వవచ్చు, మంచి ఆహారాన్ని కూడా అందించవచ్చు. అన్ని రకాలుగా మంచి విద్యాబోధన ఇస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. నిమ్మలూరులో బెల్ ప్రాజెక్టు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు వస్తాయని స్పష్టం చేసిన వెంకయ్య. ఎట్టి పరిస్థితుల్లో 2018 నాటికి పోలవరం పూర్తి కావాలి. అధికారులు ఏజెన్సీలకు ఆదేశం. వర్చువల్ ఇన్స్పెక్షన్ చేసిన సీఎం చంద్రబాబు. ఏపీకి ప్రకటించింది వండర్ఫుల్ ప్యాకేజ్. కేంద్ర మంత్రి సుజనా చౌదరి. విపక్షాలు తప్పుదోవ పట్టించేందుకు దుష్ప్రచారం చేస్తున్నాయన్న సుజనా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 27 నెలల్లో చేసింది శూన్యం. వాస్తవ పత్రం విడుదల చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.